హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోని షేర్ చేస్తున్నానండి. అయితే మనం పండుగలు, పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటాం కదా. ప్రతిసారి పూజ సామాన్లు క్లీన్ చేసినప్పుడు రుద్ది కడగాలంటే చేతులు నొప్పి వస్తూ ఉంటాయి. అలా కాకుండా చాలా ఈజీ మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. నా దగ్గర పూజకు వాడే పూజ ఐటమ్స్ కొన్ని ఎక్కువగానే ఉన్నాయండి. అయితే అందులో కొన్ని ఇలా పక్కకు పెట్టాను. చాలా డేస్ అయిపోయింది క్లీన్ చేయడానికి, 15 నుంచి 20 రోజుల పైన అయిపోయింది. చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని ఎలా ఈజీగా క్లీన్ చేస్తానో చూపిస్తాను. వీటితో పాటు చిన్న చిన్న వెండి వస్తువులు ఉన్నాయండి అమ్మవారివి. వాటిని కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక టబ్బులో కానీ లేదా ఒక బేసన్లో పూజ సామాన్లు పూర్తిగా మునిగేలాగా వాటర్ని తీసుకోవాలండి. ఆ వాటర్లో రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. రాళ్ళ ఉప్పుని కళ్ళ ఉప్పు అని కూడా అంటారు. ఈ ఉప్పుని 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నిమ్ముప్పుని వేసుకోవాలండి. ఈ నిమ్ముప్పు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిపోతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల విమ్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర విమ్ లిక్విడ్ లేకపోతే మనం యూస్ చేయని సర్ఫ్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ల నుంచి 2 స్పూన్లు వేసుకోవాలి. యూస్ చేయందే వేయాలండి, యూస్ చేసింది వేసుకోకూడదు, పూజ సామాన్లు కదా. ఒకవేళ మీకు నిమ్ముప్పు దొరకలేదనుకోండి, 2 నిమ్మకాయలని పిండి వేసుకున్నా సరిపోతుందండి. ఇలా సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు పూజ సామాన్లని వాటర్లో ముంచి చూపిస్తున్నాను. 1 నిమిషం పాటు అలానే ఉంచాలండి. మనం రుద్దే పని లేకుండా అదే క్లీన్ అవుతుంది. చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదండి. చూడండి, మళ్ళీ ఫేక్ వీడియో అని కూడా అంటారు కదా. మీరు కావాలంటే జూమ్ చేసుకుని అయినా వీడియోని చూడొచ్చు. మనం ఇక్కడ యూజ్ చేసిన ఏ ఐటెం కూడా పెద్ద ప్రైస్ కూడా ఉండవండి. ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ కలర్ చేంజ్ అయింది. ఒక హాఫ్ మినిట్ పెట్టానంతే. చూడండి, చేతితో రుద్దే పని లేకుండా రాగి చెంబు చక్కగా క్లీన్ అయిపోతుంది. అయితే చెంబు పెద్దగా ఉంది కాబట్టి ఆ వాటర్ మొత్తం చెంబుకి పట్టాలి కాబట్టి నేను తిప్పుతూ క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత చిన్న రాగి గ్లాస్ ఉందండి, ఆ గ్లాస్ని కూడా ఈ వాటర్లో వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ అయితే మరీ నల్లగా మురికిగా అయిపోయింది. ఇదైతే ఇలా వాటర్లో కొంతసేపు అలా వేసి వదిలేసాను. ఈ గ్లాస్ కాబట్టి పూర్తిగా మునిగిపోతుంది. దీని తర్వాత మిగతా పూజ సామాన్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుంటున్నానండి. అయితే ఈ వాటర్లో దీపాలను వేసుకునే ముందు దీపాల్లోని ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులను తీసి ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉంటే ఒక న్యూస్ పేపర్తో కానీ ఏదైనా పేపర్తో కానీ తుడిచి వాటర్లో వేసుకోవాలండి. లేదంటే వాటర్ మొత్తం జిడ్డుగా మారిపోతాయి. ఇలా పూజ సామాన్లు మొత్తం వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. చాలా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి. పూజ సామాన్లు పూర్తిగా మునిగే వరకు వాటర్ ఉంటే ప్రతిసారి మనం సామాన్లు తిప్పే పని కూడా ఉండదు. అలా 5 నిమిషాలు వాటర్లో వదిలేసి మనం వేరే పని ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకు రుద్దే పని కూడా లేకుండా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యి చూడండి, వాటి మురికి అంతా వదిలిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పూజ సామాన్లు ఒక బేసన్లో పెట్టుకుందామండి. నా దగ్గర మిగతా సామాన్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా వాటర్లో వేసుకుంటున్నాను. అయితే మనం యూస్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఇది ఈ డే మొత్తంలో ఒక 2 నుంచి 3 సార్లు యూస్ చేసుకోవచ్చు. వాటర్ నుండి తీసిన పూజ సామాన్లను పితంబరి పౌడర్ ఉంటుంది కదండి, దాంతో ఒకసారి సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న సామాన్లను నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తుడుచుకోవాలండి. అప్పుడు వాటర్ మరకలు కూడా ఉండవు. మనం పూజలో వాడతాం కదా కాటన్ బ్లౌజ్ పీసెస్, వాటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అవే యూస్ చేస్తాను. చూడండి, కొత్త వాటిలో మెరిసిపోతున్నాయి కదా. ఇలా పూజ సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ బాగుంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాగి ఇత్తడి వస్తువుల క్లీనింగ్ చేసుకున్న తర్వాత మంచి కాటన్ క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకుందామండి. రాగి ఇత్తడి క్లీనింగ్ చూసాం కదా, ఇప్పుడు వెండి వస్తువులను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. నా దగ్గర చిన్ని విగ్రహాలు ఉన్నాయండి. ఇవి దీపావళికి మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకోవాలంటే అప్పుడు తీసుకున్న వస్తువులు ఇవి.
అయితే చాలా నల్లగా అయిపోయాయి. వీటిని ఎక్కువ శ్రమ లేకుండా ఇలా పీతాంబరి బ్రాండ్లోనే పీతాంబరి సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అని ఉంటుందండి. ఇది మనకి పూజా స్టోర్లో ఎక్కడైనా దొరికిపోతుంది. దేవుని విగ్రహాలను మంచిగా ఉన్న ఒక బౌల్లోకి వేసి వాటిపై పీతాంబరి సిల్వర్ లిక్విడ్ని వేయాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేయాలండి. ఈ లిక్విడ్ కొంచెం హార్డ్ స్మెల్ వస్తుంది. సెన్సిటివ్గా ఉన్నవారు నోస్కి ఏదైనా మార్క్స్ వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇలా అన్ని విగ్రహాలపై లిక్విడ్ని వేసి 1 నిమిషం పాటు ఉంచాలండి. 1 నిమిషం సరిపోతుంది. మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ లిక్విడ్ వేయగానే రియాక్ట్ అయ్యి వైట్గా అయిపోతున్నాయి. ఇలా 1 నిమిషం తర్వాత ఒక కొత్త బ్రష్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. పూజా ఐటమ్స్ కాబట్టి కొత్త బ్రష్ని వాడాలండి. బొట్లు అవన్నీ పెడతాం కాబట్టి నీట్గా బ్రష్తోనే క్లీన్ అయిపోతాయి. విగ్రహాలను లిక్విడ్లో నుంచి తీసి నార్మల్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్లో వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసుకొని బ్రష్ సహాయంతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి కదా. లిక్విడ్తో అయితే సిల్వర్ క్లీనింగ్ పెద్ద టైం కూడా పట్టదండి, తొందరగా క్లీన్ అయిపోతాయి. పూజా సామాన్ల క్లీనింగ్కి మనం వాడిన ఏ ఐటెం కూడా పెద్ద ప్రైస్ కూడా ఉండవండి. చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన పని కూడా ఏమి ఉండదు. చాలా నీట్గా తొందరగా క్లీన్ అయిపోతాయి. నేను చూపించినట్లుగా రాగి, ఇత్తడి, వెండి పూజా సామాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.